సైకిల్ రిపేర్ షాప్లో పనిచేసే కుర్రాడు పేద ప్రజలకు జరిగే అన్యాయాన్ని చూసి తట్టుకోలేక కత్తి చేతబట్టాడు. అనతి కాలంలోనే ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల గుండెల్లో దేవుడయ్యాడు. కానీ ఏం తప్పు చేశాడని వంగవీటి రంగాని నిద్రిస్తున్న సమయంలో 72 కత్తిపోట్లతో అతి దారుణంగా నరికి చంపేశారు. అసలు ఈయన చనిపోయి 40 ఏళ్లు కావస్తున్నా సరే ఆంధ్ర ప్రజలు ఎందుకని దేవుడిలా ఆరాధిస్తున్నారు? ఇలాంటి విషయాల గురించే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. 1947 జూలై 4వ తేదీన కృష్ణా జిల్లాలోని కాటూరు అనే ఒక మారుమూల గ్రామంలో వంగవీటి సీతారామయ్య మరియు సావిత్రమ్మ దంపతులకు జన్మించారు వంగవీటి రంగా. ఈయనకు 4 అన్నయ్యలు. వీరిలో పెద్దవాడే వంగవీటి రాధాకృష్ణ. వీరిది ఒక సామాన్య రైతు కుటుంబం కావడం చేత పొట్టకూటి కోసం 1970లో విజయవాడకు బయలుదేరారు. అక్కడ వంగవీటి రాధాకృష్ణ గారు టాక్సీ డ్రైవర్గా పనిచేస్తూ తమ్ముడు రంగాకు ఒక సైకిల్ రిపేర్ షాప్ పెట్టించాడు. అప్పట్లో బెజవాడలో కమ్యూనిస్టు పార్టీ ప్రభావం ఎక్కువగా ఉండేది. ఈ పార్టీ అధినేత అయిన చిరసాని వెంకటరత్నం ఆటో యూనియన్, రిక్షా యూనియన్లను తన గుప్పిట్లో పెట్టుకొని ఆధిపత్యం చెలాయించేవాడు. అలా రాధాకృష్ణ వెంకటరత్నం దగ్గర పనిలో చేరాడు. అనతి కాలంలోనే సెటిల్మెంట్లు, పొలిటికల్ హత్యలు చేస్తూ అతన్ని మించిపోయాడు. దాంతో చిరసాని వెంకటరత్నం రాధాని ఇంటికి పిలిపించి, నువ్వు నా దగ్గర కూలీవాడిగానే పనిచేయాలి తప్ప నీ సొంతంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని హుకుం జారీ చేశాడు. ఇదేంటని ప్రశ్నించిన రాధాని తన మనుషుల ముందే బూతులు తిడుతూ చెప్పు తీసుకొని కొట్టాడు. ఆ అవమానాన్ని రాధా జీర్ణించుకోలేకపోయాడు. అందుకే వెంకటరత్నంని చంపేయాలనుకున్నాడు. అలా ఒకరోజు హైదరాబాద్ నుండి తిరిగి వస్తుండగా బెజవాడ వీధుల్లో వెంకటరత్నంని నరికి చంపేశాడు. వెంకటరత్నం హత్యతో రాధా పాపులారిటీ మరింతగా పెరిగిపోయింది. సామాన్య ప్రజలకు ఏ కష్టం వచ్చినా రాధా వాటిని వెంటనే పరిష్కరించేవాడు. అలా రాధా గురించి తెలుసుకున్న ఎస్ఆర్ఆర్ కాలేజ్ స్టూడెంట్స్ మరియు అన్నదమ్ములైన గాంధీ, నెహ్రూలు రాధాని కలుసుకున్నారు. తమ కాలేజ్లో పొలిటికల్ పార్టీల ప్రభావం ఎక్కువగా ఉందని, దీనివల్ల మాలాంటి సాధారణ విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యను మీరే ఎలాగైనా పరిష్కరించాలని రాధాని వేడుకున్నారు. అలా రాధా సామాన్య విద్యార్థుల కోసం రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా యునైటెడ్ ఇండిపెండెన్స్ అనే ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేశాడు. ఈ సంస్థ రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహించేది. అలా రాధా గారికి రాజకీయ పార్టీలతో విభేదాలు ఏర్పడ్డాయి. ఒకరోజు తన ఆర్గనైజేషన్లోని విద్యార్థుల్ని కొట్టినందుకు గాను వేరే సంస్థకు చెందిన సింహాద్రి అనే స్టూడెంట్ లీడర్ని బెదిరించడానికి తన మనుషుల్ని పంపించాడు. ఈ ఘర్షణలో సింహాద్రి అక్కడికక్కడే చనిపోయాడు. అతడు పేరుగాంచిన ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన స్టూడెంట్ లీడర్. అందువల్ల అతని మరణాన్ని ఆ పార్టీ తీవ్ర అవమానంగా భావించింది. అందుకే వారు రాధాని చంపడానికి పథకం రచించారు. ఈ పథకంలో భాగంగానే రాధా దగ్గర నమ్మిన బంటుగా పనిచేస్తున్న నాగేశ్వరరావు అనే వ్యక్తికి డబ్బు ఆశ చూపారు. అలా నాగేశ్వరరావు రాధా గారి కదలికలను ఎప్పటికప్పుడు పార్టీ పెద్దలకు చేరవేసేవాడు. రాధా సామాన్య ప్రజలకు మేలు చేస్తూనే ధనవంతుల దగ్గర మామూలు వసూలు చేసేవాడు. కానీ రాంప్రసాద్ అనే వ్యాపారి రాధాకు మామూలు ఇవ్వబోనని ఎదురు తిరిగాడు. ఈ విషయం నాగేశ్వరరావు ద్వారా తెలుసుకున్న పార్టీ పెద్దలు రాధాని చంపడానికి పథకం రచించారు. ఈ పథకంలో భాగంగానే రాంప్రసాద్తో తాను రాధ వస్తేనే డబ్బు ఇస్తానని చెప్పి అతని మనుషులతో చెప్పి పంపించారు. అదే రోజు రాత్రి రాధాని చంపడానికి 20 మంది కిరాయి రౌడీలను బెజవాడకు రప్పించారు. వీరిని రాంప్రసాద్ షాప్లో తలదాచుకోమని చెప్పి వంగవీటి రాధాకృష్ణ షాప్లోకి ఎంటర్ అవ్వగానే ఒక్కసారిగా దాడి చేయాలని ప్లాన్ వేశారు. ఈ విషయం తెలియని రాధాకృష్ణ, నాగేశ్వరరావు మరియు కార్ డ్రైవర్లతో కలిసి నిరాయుధుడిగా రాంప్రసాద్ని కలవడానికి బయలుదేరాడు. షాప్లోకి ఎంటర్ అయిన వెంటనే అక్కడే ఉన్న కిరాయి రౌడీలు కత్తులు, కొడవళ్లతో ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. విచక్షణారహితంగా దాడి చేయడంతో రాధా అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఈ విషయం బయటపడకుండా నమ్మకద్రోహి అయిన నాగేశ్వరరావుని కూడా పొడిచి చంపేశారు. వీరి దాడి నుండి తప్పించుకొని వెళ్లిన డ్రైవర్ సత్యం రాధాగారి ఇంటికి వెళ్లి జరిగిందంతా వివరించాడు. కానీ రాధా మనుషులు అక్కడికి చేరుకునే లోపే జరగాల్సిందంతా జరిగిపోయింది. కళ్ళ ముందే రక్తపు మడుగులో పడి ఉన్న తన అన్నని చూసి రంగా తట్టుకోలేకపోయాడు. తన అన్నని చంపిన ఏ ఒక్కరిని వదిలిపెట్టబోనని ప్రమాణం చేసుకున్నాడు. అయితే రాధా మరణంతో గాంధీ మరియు నెహ్రూలు అధికారం తమ చేతుల్లోకి వస్తుందని భావించారు. కానీ రాధా మనుషులు రంగాని తమ నాయకుడిగా ఎన్నుకోవడంతో వారు కూడా అతనికే మద్దతు ఇవ్వాల్సి వచ్చింది. కానీ కొన్ని విషయాల్లో రంగాకి చెప్పకుండానే నిర్ణయం తీసుకునేవారు. ఇదే సమయంలో రంగాకి తాను ప్రేమించిన రత్నకుమారి అనే అమ్మాయితో పెళ్లి జరిగింది.
కానీ గాంధీ నెహ్రూలు రంగాకి తెలియకుండా రంగా దగ్గరికి వచ్చే సమస్యల్ని వారే పరిష్కరించేవారు. ఇది నచ్చని రంగా మనుషులు స్టూడెంట్ లీడర్స్ స్టూడెంట్స్లో ఉండకుండా అనవసరమైన విషయాల్లో తలదూర్చుతున్నారని, దీనివల్ల మీకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని రంగాకి నూరిపోశారు. దాంతో రంగా గాంధీ నెహ్రూలను ఇంటికి పిలిచి నాకు తెలియకుండా ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుంటున్నారు, ఇక ముందు ఇలా జరిగితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చాడు. తమకంటే వయసులో చిన్నవాడైన రంగా తమకు వార్నింగ్ ఇవ్వడం చూసి గాంధీ నెహ్రూలు జీర్ణించుకోలేకపోయారు. రంగాకి వ్యతిరేకంగా మరో ఆర్గనైజేషన్ని స్థాపించి అందులో రంగా ఆర్గనైజేషన్కి సంబంధించిన స్టూడెంట్ లీడర్స్ని బలవంతంగా చేర్చుకోవడం మొదలుపెట్టారు. అంతేగాక ఆటో ట్యాక్సీ యూనియన్లలో కూడా చీలికలు తీసుకురావడం మొదలుపెట్టారు. ఇలా చేయొద్దని ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా వారు పట్టించుకోలేదు. దాంతో రంగా తన మనుషుల చేత దేవినేని గాంధీని చంపించాడు. ఈ హత్య తర్వాత గాంధీ తమ్ముళ్ళైన నెహ్రూ మరియు మురళి రంగా జోలికి వెళ్ళలేదు. ఈ హత్య తర్వాతనే రంగా తనకు పొలిటికల్ సపోర్ట్ అవసరమని భావించాడు. అందుకే బెజవాడ మున్సిపల్ ఎన్నికల్లో జైలు నుండే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందాడు. జైలు నుండి విడుదలయ్యాక కాంగ్రెస్ పెద్దలు రంగాని కలిసి తమ పార్టీలో చేరవలసిందిగా అభ్యర్థించారు. దాంతో రంగా నాటి పిసిసి అధ్యక్షుడైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరారు. కానీ 1983లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చి ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. అలా రాజకీయ అండ కోసం చాలా కాలం నుండి ఎదురుచూస్తున్న దేవినేని నెహ్రూ టీడీపీలో చేరారు. 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో బెజవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున వంగవీటి రంగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే సమయంలో దేవినేని నెహ్రూ సైతం తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. దాంతో రెండు వర్గాల మధ్య విభేదాలు మరింత ఎక్కువయ్యాయి. కానీ నెహ్రూ అధికార పార్టీకి చెందినవాడు కావడంతో పార్టీ పెద్దల అండతో తన తమ్ముడు మురళితో కలిసి రంగాపై ప్రతీకారం తీర్చుకోవడం మొదలుపెట్టాడు. తన అన్నని చంపిన రంగా మనుషుల్ని వెతికి చంపడం మొదలుపెట్టాడు. ఈ మారణ హోమాన్ని ఆపకపోతే పరిస్థితులు వేరేలా ఉంటాయని రంగా అనేక సార్లు నెహ్రూని హెచ్చరించాడు. కానీ వారు పట్టించుకోలేదు. నెహ్రూ తమ్ముడైన మురళి వంగవీటి రంగాని కూడా త్వరలోనే చంపబోతున్నామని స్వయంగా రంగా భార్య అయిన రత్నకుమారికి కాల్ చేసి బెదిరించడంతో రంగా అప్రమత్తమయ్యాడు. తనపై దాడి జరగకముందే మురళిని అంతమొందించాలని భావించాడు. అలా మురళి నెల్లూరు నుండి తిరిగి వస్తుండగా తన మనుషుల చేత దాడి చేయించాడు. ఈ దాడిలో మురళితో పాటు అతని 8 మంది అనుచరులను నిర్దాక్షిణ్యంగా చంపేశారు. ఈ హత్యలతో బెజవాడ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. తన అన్నా తమ్ముడి హత్యలను నెహ్రూ జీర్ణించుకోలేకపోయాడు. అలాగే అధికార పార్టీకి చెందిన మురళి చనిపోవడంతో టీడీపీ ప్రభుత్వం సైతం బెజవాడలో రౌడీయిజాన్ని పూర్తిగా నిర్మూలించాలని భావించింది. అలా వంగవీటి రంగాను చంపడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇదే సమయంలో వంగవీటి రంగా గారికి కల్పిస్తున్న భద్రతను ప్రభుత్వం తొలగించింది. తనకు ప్రాణహాని ఉందని, ఈ సమయంలో సెక్యూరిటీ ఎందుకు తొలగించారని రంగా గారు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశారు. కానీ ప్రభుత్వం తమ దర్యాప్తులో మీకు ప్రాణహాని ఉన్నట్టు నిరూపించబడలేదని, ప్రజల సొమ్మును వృధా చేయొద్దనే ఉద్దేశంతోనే భద్రతను తొలగించినట్టు సమాధానమిచ్చింది. ఇదే సమయంలో తన నియోజకవర్గంలోని క్రీస్తురాజపురంలో పేదలకు సంబంధించిన ఇళ్లకు పట్టాలు ఇవ్వకుండా కొంతమంది ప్రభుత్వ పెద్దలు ఆ భూమిని కాజేయాలని చూశారు. ఈ విషయం తెలుసుకున్న రంగా వారందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చేంత వరకు ఆహారం ముట్టబోనని తన ఇంటి నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న బందర్ రోడ్డులో 1988 డిసెంబర్ 21వ తేదీన ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. మరుసటి రోజు తన ఇంటి నుండి మళ్లీ దీక్షకు వస్తుండగా పోలీసులు మధ్యలోనే కారును ఆపి తనిఖీ చేశారు. ఈ తనిఖీలో ఆ కారులో ఏవైనా ఆయుధాలు ఉన్నాయేమోనని వెతికారు. కానీ వారికి ఒక్క ఆయుధం కూడా లభించలేదు. అయినా సరే పోలీసులు 2 గంటల పాటు ఆయన వెహికల్ని అక్కడే ఆపారు. నిజానికి పోలీసులు రంగా వద్ద ఆయుధాలు లేవని ప్రత్యర్థులకు హింట్ ఇవ్వడానికే ఈ వెహికల్ని ఆపారని, కానీ కొంతమంది రంగా అనుచరులు వెంటనే అక్కడికి చేరుకోవడంతో రంగాన్ని చంపడం వీలు కాక వదిలేశారని కొంతమంది చెబుతుంటారు. అందువల్ల రంగా దీక్షను తన ఇంటికి మార్చుకున్నారు. మీకు ప్రాణహాని ఉందని, ఇలాంటి టైంలో దీక్ష చేయడం సరికాదని కుటుంబ సభ్యులు సైతం రంగా గారిని హెచ్చరించారు. కానీ వారి మాటల్ని ఆయన పట్టించుకోలేదు. 3 రోజుల పాటు రెక్కి నిర్వహించిన దుండగులు ఆయన్ని చంపడానికి పథకం రచించారు. ఈ పథకంలో భాగంగానే క్రిస్మస్ రోజున సంఘీభావం తెలపడానికి వచ్చిన లాయర్లలో ఒక లాయర్ ఎరుపు రంగు శాల్వాను రంగా గారికి కప్పారు. ఆయన్ని సులభంగా గుర్తించడానికి
ఈ శాలువ ఒక సంకేతం. ఆ రోజు రాత్రి రంగా గారితో దీక్షితులు మరియు మూగ యువకుడైన మురళితో పాటు మరో 5 మంది మాత్రమే ఉన్నారు. 5 రోజుల పాటు ఆహారం తీసుకోకపోవడంతో రంగా గారు బాగా నీరసించిపోయి తన శాలువాను పక్కనే ఉన్న దీక్షితులకిచ్చి పడుకున్నారు. ఆ రోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో పెనమలూరు నుండి 2 ఆర్టీసీ బస్సులు రంగా గారి ఇంటి వైపు బయలుదేరాయి. వాటిలో ఒక బస్సుని దీక్షకెదురుగా ఉన్న రోడ్డుపై ఆపి అందులో నుండి 12 పొగ బాంబుల్ని స్టేజ్ పైకి విసిరారు. తరువాత బస్సులో నుండి దిగిన దుండగులు మొదటగా శాలువా కప్పుకున్న వ్యక్తి రంగానే అనుకుని దీక్షితులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆ కాల్పుల శబ్దానికి నిద్రలేచిన రంగాపై కత్తులు కొడవళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో రంగా గారు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. కాపాడటానికి వచ్చిన మిగతా 5గురిని కూడా నరికి చంపేశారు. వారిలో ఒక్కరినైనా పట్టుకుందామని మూగ యువకుడైన మురళి గ్రంథాలయం వరకు బస్సు వెంట పరిగెత్తాడు. దాంతో వారు మురళిని సైతం బస్సులోకి లాక్కుని మరీ పొడిచి చంపేశారు. ఈ సంఘటన జరిగిన కొద్ది నిమిషాల్లోనే రంగా గారి అభిమానులు సంఘటనా స్థలానికి తరలివచ్చారు. ఆయన బ్రతకవచ్చేమోననే చిన్న ఆశతో పక్కనే ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. కానీ లాభం లేదు. ఆయన చనిపోయి 20 నిమిషాలవుతుందని వైద్యులు తేల్చి చెప్పారు. రంగా గారి మరణంతో ఆయన అభిమానుల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. అదే రోజు బెజవాడలో ప్రత్యర్థి వర్గాల ఇళ్లపై దాడి చేయడంతో 42 మంది ప్రాణాలు కోల్పోయారు. వాహనాలను, షాపుల్ని తగలబెట్టడంతో కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. అలా 3 వారాల పాటు బెజవాడ నగరం కర్ఫ్యూలో నలిగిపోయింది. ఈ దుర్ఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ నాటి హోంమంత్రి అయిన కోడెల శివప్రసాదరావు గారు రాజీనామా చేశారు. నిందితులను వెంటనే పట్టుకోవాలని ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్ గారు అల్టిమేటం జారీ చేశారు. దాంతో నాటి ఎమ్మెల్యే అయిన దేవినేని నెహ్రూతో పాటు కడియాల బుచ్చిబాబు, వెంకటరమణ మరియు చెలసాని పండు లాంటి చాలా మందిని నిందితులుగా చేర్చుతూ సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును రంగారెడ్డి జిల్లా కోర్టులో విచారణకు చేపట్టారు. అదే సమయంలో దేవినేని మురళిని చంపిన కేసు గుంటూరు జిల్లా కోర్టులో విచారణకు వచ్చింది. ఈ కేసులో వంగవీటి రంగా గారితో పాటు ఆయన అనుచరుల్ని నిందితులుగా చేర్చారు. 2 కేసుల్లో ఒకేసారి తీర్పు వస్తే అందరూ జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో 2 వర్గాలు రాజీ కుదుర్చుకున్నాయి. అలా కోర్టులు సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా ఈ 2 కేసుల్ని కొట్టివేశాయి. వంగవీటి రంగా గారి భార్య అయిన రత్నకుమారి గారు అదే నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రంగా గారు చనిపోయి 35 సంవత్సరాలు గడుస్తున్నా సరే ఇప్పటికీ విజయవాడలో ఆయన ప్రభావం ఏమాత్రం తగ్గిపోలేదు. మన వీడియోస్ని చాలామంది సెలెక్ట్ చేసుకొని ఎక్కువసేపు చూస్తున్నారు. కానీ మీరు లైక్ చేయకపోవడం వల్ల వీడియోస్ కొత్త వారికి రీచ్ అవ్వడం లేదు. ఒక వీడియో చేయడానికి నాకు దాదాపుగా 18 గంటలు టైం పడుతుంది. సో మీరు లైక్ చేస్తేనే నా కష్టానికి ప్రతిఫలం ఉంటుంది. సో ఒక 5000 లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.